ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ చూసుకుంటే 17 లోక్సభలో కాంగ్రెస్ బీజేపీ సగం సగం పంచుకున్నట్టయితే మనకు కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ కి 8 ఆధిక్యంలో ఉంటే బీజేపీ 8 ఆధిక్యంలో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ ఎంఐఎం కంచుకోట, అక్కడ మాధవిలత గెలుస్తుందేమో అని అందరూ కూడా అభిప్రాయపడ్డారు. కానీ మాధవిలత ఎప్పుడైతే బయటకు వచ్చి ఇంతవరకు బీజేపీ అభ్యర్థి ఎప్పుడు తిరగని గల్లీలు అన్నీ కూడా మాధవిలత తిరిగింది. మహిళలను కూడా, ముస్లిం మైనారిటీ మహిళలతో కూడా మాట్లాడింది. సో మాధవిలత ప్రచారం చూసి ఒకనొక దశలో అసదుద్దీన్ కూడా కొంచెం భయపడ్డాడు, ఎక్కడేమో గెలుస్తుందో. ఆయన పందా మార్చుకున్నాడు, హిందూ దేవాలయాలకు పోయాడు, పంతుల కాలు మొక్కిండు, బొట్టు పెట్టుకుంటూ పూలదండ వేసుకుంటూ. సో అక్కడ మనకి బీజేపీకి సంబంధించి ఎంఐఎంఏ లీడ్ కనపడుతుంది హైదరాబాద్లో. ఇక మిగతా 16 నియోజకవర్గాలు చూసుకుంటే మిగతా 16 నియోజకవర్గాల్లో బీజేపీ 8, కాంగ్రెస్ పార్టీ 8 పంచుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్లో గోడం నాగేష్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లీడ్లో కనిపెడుతున్నాడు. ఇక ఆ తర్వాత పెద్దపల్లిలో ముఖ్యంగా బీజేపీ మాట్లాడుకుంటే ఆదిలాబాద్లో గోడం నాగేష్ లీడ్లో కనబడుతున్నాడు. ఆ తర్వాత కరీంనగర్లో బండి సంజయ్ లీడ్ కనబడుతుంది. నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ మనకి లీడ్లో కనబడుతున్నాడు. ఇక ఆ తర్వాత జహీరాబాద్ బీజేపీ అనుకున్నారు, జహీరాబాద్ సురేష్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కర్ లీడ్లో ఉన్నాడు. సో ఇక్కడ ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్లో బీజేపీ ఆధిక్యంగా కనబడుతుంది. ఇక తర్వాత మెదక్లో రఘునందన్ రావు మాజీ ఎమ్మెల్యే, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు లీడ్ కనబడుతుంది. ఇక మెదక్ తర్వాత మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లీడ్లో ఉన్నాడు. ఇక చేవెళ్ళ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, చేవెళ్ళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి లీడ్ మనం చూస్తున్నాం, ఆయన కూడా లీడ్లో ఉన్నాడు. ఇక పక్కన ఉన్నటువంటి సికింద్రాబాద్ కూడా కిషన్ రెడ్డి ఆధిక్యంలో ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. ఇక ఆ తర్వాత ఇక హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్ ఎలా అయినా ఎంఐఎం కైవసం చేసుకునే అవకాశం అయితే మనకు క్లియర్ కట్గా అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఒకసారి భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ ఆధిక్యంలో ఉంది, ఏవేవి గెలిచే అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా 8 చోట్ల మనకు కనపడుతుంది. ఒకసారి మనం స్క్రీన్ పైన కూడా చూస్తాం. స్క్రీన్ పైన చూసుకుంటే కనుక మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి నాగర్ కర్నూలు ఆయన ఆధిక్యంలో ఉన్నారు. సో ఒకసారి భారతీయ జనతా పార్టీకి చూసుకుంటే కనుక మొదటి నుంచి భారతీయ జనతా పార్టీకి కరీంనగర్ కంచుకోటగా ఉంది. ఆదిలాబాద్ లో భాజపా గెలిచే అవకాశం ఉంది. నిజామాబాద్ లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. మెదక్ లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఇక్కడ మల్కాజ్గిరిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. చేవెళ్ళలో భారతీయ జనతా పార్టీ అక్కడ గెలుస్తుంది. ఇక ఆ తర్వాత మనం ముఖ్యంగా చూసుకుంటే సికింద్రాబాద్, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దానం నాగేందర్ గెలుస్తాడని 2% ఓటే ఆయనకు ఉంది తేడా కిషన్ రెడ్డికి, దానం నాగేందర్ అనుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి గెలుస్తున్నారు. సో మొత్తానికి 8 చోట్ల ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిస్తే, ఇక పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అక్కడ వంశీకృష్ణ మనం ముందు నుంచి కూడా అనుకుంటున్నాము, వంశీకృష్ణ వివేక్ కొడుకు వంశీకృష్ణ అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తున్నారు. ఇక ఆ తర్వాత ఇంకా 2 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి ఒకటి అయితే నాగర్ కర్నూల్, మళ్ళీ వరంగల్. నాగర్ కర్నూల్లో కూడా మల్లు రవి గెలవబోతున్నాడు. అలాగే వరంగల్లో కూడా కడియం కావ్య గెలుస్తోంది. ఇక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఆదిలాబాద్ బీజేపీ పోతే మహబూబాబాద్ బలరాం నాయక్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవబోతుంది. ఇక ఆ తర్వాత నల్గొండ, భువనగిరి కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తే, ఇక ఖమ్మంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొత్తంగా ఇవి 8 నియోజకవర్గాలు. ముఖ్యంగా జహీరాబాద్ సంబంధించి జహీరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడుతుంది. ఒకసారి భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఏవే వచ్చాయి 8 అని చూసుకుంటే కనుక కదా, కిషన్ రెడ్డి ఆయన బీజేపీ పార్టీ నుంచి ఆయన గెలుస్తున్నారు. ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి గెలుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి. అలాగే ఆ తర్వాత మనం చూసుకుంటే రఘువీరారెడ్డి జానారెడ్డి కుమారుడు అక్కడ ఆల్మోస్ట్ ఆయన గెలిచే దశలో ఉన్నారు, ముఖ్యంగా చూసుకుంటే నల్గొండలో. ఇక ఆ తర్వాత బలరాం నాయక్ మనం చెప్పుకున్నాము, ఇది కూడా ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఆదిలాబాద్ బీజేపీ కైవసం చేసుకుంటే మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అలాగే రఘురామారెడ్డి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆయన గెలవబోతున్నారు. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించి కొండా విశ్వేశ్వర రెడ్డి అన్న చేవెళ్ళ నియోజకవర్గం కైవసం చేసుకుంటున్నారు. ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆల్రెడీ ఈయన గెలిచినట్టు కూడా మనం వార్తలు చూస్తున్నాం, ఈయన చాలా లీడ్ లో ఉన్నాడు. ఇక గోడం నాగేష్ మనం చెప్పుకున్నాం, ఇది ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఆదిలాబాద్ అక్కడ నుంచి గోడం నాగేష్ గెలవబోతున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్
ఉప ఎన్నిక జరిగింది. అక్కడ లాసే నందిత ఎమ్మెల్యే చనిపోవడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక. అక్కడ శ్రీ గణేష్ ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు, ఆయన గెలుస్తున్నాడు. మొత్తానికి మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 8 కైవసం చేసుకుంది, భారతీయ జనతా పార్టీ 8 కైవసం చేసుకుంది. ఇక ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్ 8 నియోజకవర్గాలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటే, ఇక్కడ పెద్దపల్లి తర్వాత జహీరాబాద్, అలాగే నాగర్ కర్నూలు, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, వరంగల్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇక మనము ఏవి 8కి 8 పంచుకున్నాయి. సో ఇక్కడ ముఖ్యంగా కౌంట్ చూసుకుంటే 17 లోక్సభ సెగ్మెంట్లు ఉంటే అందులో ఎంఐఎంకి పోగా భారతీయ జనతా పార్టీ 8, కాంగ్రెస్ పార్టీ 8 కైవసం చేసుకుంటాయి. దీంట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే గనక సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఏదైతుందో అది కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 8తో పాటు ఇది కూడా ఒకటి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అటు బీజేపీ 8 కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ 9, ఎంఐఎం 1 నిలిచే అవకాశం అయితే ఉంది. సో మనం చెప్పుకున్నట్టుగా ముఖ్యంగా ఆదిలాబాద్ దగ్గర నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, అలాగే చేవెళ్ళ, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ 3 ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం పెద్దపల్లి, నాగర్ కర్నూలు, అలాగే వరంగల్, ఒక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం మహబూబాబాద్ తో పాటు జహీరాబాద్, నల్గొండ, భువనగిరి, ఇక అలాగే ఖమ్మం మొత్తం కూడా 8 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మొత్తానికి 8 కాంగ్రెస్ పార్టీకి వస్తే 8 భారతీయ జనతా పార్టీకి, తెలంగాణలో వస్తే ఒకటి ఎంఐఎం కైవసం చేసుకుంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 8 లోక్సభ సీట్లతో పాటు ఒక అసెంబ్లీ సీట్ కూడా వచ్చింది. అదే సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ అక్కడ గెలిచే చివరిలో ఉన్నారు, గెలుపు దిశగా ఆయన ఉన్నారు. చాలా ఓట్ల దాదాపు 10,000 ఓట్ల లీడ్ లో ఉన్నారు ఆయన. సో ఇక్కడ 8తో పాటు అదొక ఒక అసెంబ్లీ సీటు మొత్తం కూడా 9 అయ్యే అవకాశం ఉంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇవి ఒకవేళ ఈ 17 లోక్సభ సెగ్మెంట్లతో పాటు ఒక ఉప ఎన్నిక అసెంబ్లీ తీసుకుంటే కనుక 18 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 9 కైవసం చేసుకుంటుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ 9 కైవసం చేసుకుంటే భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు, 1 ఎంఐఎం. సో ఒకసారి మనం చూసుకుంటే కనుక కాంగ్రెస్ కి 8, బీజేపీకి 8 మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. అలాగే ఎంఐఎం 1 ఎలాగైనా ఎంఐఎం ఖాతాలో పడుతుంది. సో అది ఎంఐఎం కైవసం చేసుకుంటుంది. ఇంకా మరి ముఖ్యంగా మనం చూసుకుంటే సెంటర్ లో మనకి బీజేపీ కూటమికి 292 రావడం జరిగింది. 292 కేంద్రం కూటమి అంటే 234 ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ కూటమి లీడ్ లో ఉంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ జాతీయ నాయకుడు కేసీ వేణుగోపాల్ ప్రత్యేక ఫ్లైట్ వేసుకుని ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నట్లు కూడా మనం వార్తలు చూస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడిని కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి తీన్మార్ మల్లన్న కూడా ఒక డిబేట్ లో చెప్పడం జరిగింది. తీన్మార్ మల్లన్న అక్కడ కేంద్రంలో మోదీ ఈసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీలో కూటమిలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు బీజేపీ తర్వాత అన్ని సీట్లు కైవసం చేసుకుంది ఆయనే. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ప్రధానమంత్రి అయితే బాగుంటుందని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మరి ఏం చర్చలు జరపడానికో ఇటు చంద్రబాబు నాయుడు మళ్ళీ జాతీయ రాజకీయాల్లో ఒక కీ రోల్ ప్లే చేసే అవకాశం అయితే నారా చంద్రబాబు నాయుడుకి వచ్చింది.